ఈరోజు ఎన్టీఆర్ జిల్లా లీగల్ సెల్ సమావేశం ఏర్పాటు చేసిన సోదరులు సభాధ్యక్షులు సాయిరామ్ గారికి, గవాస్కర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారికి, మన ఈస్ట్ ఇన్ఛార్జ్ గారైన దేవినేని అవినాష్ గారికి, గౌతమ్ రెడ్డి గారికి, పిల్లా రవి గారికి, వేదిక మీద ఉన్న ఇతర న్యాయవాదులకి, ఇక్కడ విచ్చేసిన న్యాయవాద సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ సమావేశంలో ఇంతమంది న్యాయవాదుల్ని ఈ మీటింగ్కి సమీకరించిన ఎవరైతే ఆర్గనైజ్ చేశారో అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకున్న వారికి. ఏదైతే 2019 ఎన్నికల ముందు నేను కానీ, మల్లాది విష్ణు గారు కానీ, అదేవిధంగా ఈస్ట్లో కానీ పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించి చాలా చక్కగా మీరు ఆ రోజు ఎన్నికల్లో చక్కటి భాగస్వామ్యం అయ్యారు. అదేవిధంగా స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కూడా ఈస్టు, సెంట్రల్, వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్కి 2-3 లాయర్లు చొప్పున ఆ రోజు మీరందరూ కూడా మాకు ఆ రోజు కార్పొరేటర్స్ కానివ్వండి, మాకు కానీ ఎంతో చక్కగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఇందాక సాయిరామ్ గారు మాట్లాడినా కానివ్వండి, గౌతమ్ రెడ్డి గారు మాట్లాడినా కానివ్వండి, ఒకటే, ఎందుకంటే కొన్ని వందల మంది విజయవాడ బార్ అసోసియేషన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తులు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళలో కొంతమందికి పదవులు వచ్చుండొచ్చు, కొంతమందికి రాకపోండొచ్చు. దాంట్లో కొన్ని కుల సమీకరణలు కావచ్చు, అదేవిధంగా ఇతర ఈక్వేషన్స్తో కొంతమంది రాకపోయినా కానీ ఇది 2024 ఎన్నికల సమయం. రానున్న ఇంకొక 25 నుంచి 30 సంవత్సరాల వరకు గౌరవ ముఖ్యమంత్రి గారే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు తీసుకొస్తారు. అందరికీ కూడా తగు న్యాయం జరుగుద్దని చెప్పని నేను పూర్తిగా మీకు ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో మనకి సుధాకర్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. సుధాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2019కి ముందు చాలా వరకు ఐడెంటిఫై చేసి, ఆ తర్వాత మనోహర్ రెడ్డి గారు కూడా గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి కూడా ఈ యొక్క విజయవాడ నగరాన్ని ప్రత్యేకంగా ఇక్కడున్న అడ్వకేట్స్తో వారికి ఉన్న సంబంధాలతో దాదాపు అన్ని రకాల పోస్టులు వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, కొన్ని పార్టీ పదవులు కావచ్చు, కొన్ని ప్రభుత్వ పదవులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే చాలామందికి ఇంకా మనం ఎన్నాళ్ళు కష్టపడ్డాం, పార్టీలో మమ్మల్ని గుర్తించలేదు, ఇంకా మనకి పదవులు రాలేదనే ఆవేదన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర 10 పదవులు ఉంటే 100 మంది దానికి అర్హులు ఉన్నారు మన దగ్గర. దానికోసమే కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కానివ్వండి. తప్పకుండా రేపు 24 తర్వాత ఎవరైతే ఇంకా పదవులు ఆశిస్తున్నారో వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా న్యాయం జరుగుద్దని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా రానున్న 24 ఎన్నికలకి ఇందాక సాయిరామ్ గారు చెప్పిన ప్రకారం అన్ని సెల్స్ కంటే కూడా లీగల్ సెల్కి అన్ని పార్టీల్లో వాల్యూ ఎక్కువ ఉంటుంది, అవసరం కూడా ఎక్కువ ఉంటుంది. మొన్న చూశారు చంద్రబాబు నాయుడు అతను దోచుకున్న డబ్బుల్ని ప్రూవ్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో. ఢిల్లీ నుంచి కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను పట్టుకొచ్చారు. కానీ మన లీగల్ సెల్ నుంచే చంద్రబాబుకి అరెస్టు జరిగిందంటే అది మన లీగల్ సెల్ అని చెప్పి నేను బలోపేతంగా తెలియపరుస్తున్నా. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్లో సుధాకర్ రెడ్డి గారు కానివ్వండి, మనోహర్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో మీరు పనిచేస్తే కోట్ల రూపాయలతో తెలుగుదేశం లాయర్లు పనిచేశారని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. అందుకని ఏదైతే మొన్న జరిగిన దానికి ఏ విధంగా సమిష్టిగా కృషి చేశారో 24 ఎన్నికల్లో కూడా మీ సహాయ సహకారాలు ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను రెపరెపలాడించడానికి మీ యొక్క సహాయ సహకారాలు తప్పకుండా కావాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సాయిరామ్ గారికి, గవాస్కర్ గారికి, వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ నేను నమస్కారాలు తెలియపరచుకుంటూ, మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మన విజయవాడ బార్ అసోసియేషన్కి మంచి న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని గుర్తించి అన్ని విధాలు కూడా వారు న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.